అర్థమైందా? ఇప్పుడు పరలోకం నుండి వచ్చి, ఎక్కడి నుండి? పరలోకం నుండి అంటే దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి ఏముండాలి? నిగ్రహ శక్తి ఉండాలి. కానీ నిగ్రహ శక్తి లేకుండా నరుల కుమార్తెలు చక్కని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అంటే ఇక్కడ తప్పు దేవుని కుమారులదా, నరుల కుమార్తెలదా? మరి దేవుడు అందరిని శిక్షించాడా? నరుల కుమార్తెలను శిక్షించాడా, దేవుని కుమారులను శిక్షించాడా? ఇక్కడ జలప్రలయంలో చెప్పాలి. అందరినీ బ్రతికింది ఎవరు? నోవా కుటుంబం ఒకటే కదా. ఇక్కడ దేవుని కుమారులు లేరు, నరుల కుమార్తెలు లేరు. ఎందుకని మరి పాపం నరుల కుమార్తెలు వాళ్ళేం తప్పు? దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళే తప్పు చేస్తే వీళ్ళు అనుకున్న ప్రకారం, మరి నరుల కుమార్తెలు ఏముంది పాపం? వాళ్ళు భూమి మీద ఉన్నవాళ్ళు, వీళ్ళు పరలోకం నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని చంపితే వాళ్ళకు బుద్ధి వస్తుంది. మరి వాళ్ళను కూడా ఎందుకు చంపాడు దేవుడు జలప్రలయంలో? అంటే దేవుడు పక్షపాత?